ఈరోజు 12వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ స చ పరమయోగి స చ సుఖీ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. ఒకసారి మనం ప్రతి పదానికి అర్థం చూసుకుందామండి. ఏం చెప్తున్నారు దీంట్లో ఆది శంకరాచార్యుల వారు? నిన్నటి శ్లోకంలో హృత్పద్మంని ఎలా సమర్పించాలో తెలుసుకుందాం. ఈరోజు గుహాయాం అంటే కొండ గుహలలో, గేహేవా స్వగృహంలో, బహిరపి బయట, వనేవా అడవిలో, అద్రిశిఖరే పర్వత శిఖరమందు, జలేవా నీటియందు, వహ్నౌవా అగ్నియందు, వసతు నివసించుగాక. హే శంభో సుఖకారకుడువైన ఓ ఈశ్వరా, వసతేహే అలా నివసించిన మాత్రము చేత, కిం ఫలం ఏమి ఫలం, వద చెప్పుము చెప్పవయ్యా అని అడుగుతున్నారు. యస్య అలాంటి వాని యొక్క, అంతఃకరణమపి మనస్సు కూడా, సదా ఎల్లప్పుడును, తవ నీ యొక్క, పదే ఏవ పాదమందే, స్థితం చేత్ నిలిచి ఉంటుందో, అసౌ ఇట్లు నిలుచయే, యోగః యోగ సిద్ధి, సచ అలాంటి వాడే, పరమయోగి అవుతాడు. సచ వాడే, సుఖీ పరమానందం కలవాడు అవుతాడు. గుహలో కాని ఇంటిలో కాని, వెలుపల కాని అంటే ఇంటి లోపల కాని బయట కాని, అడవిలో గాని పర్వత శిఖరంపై కాని, నీటిలో గాని అగ్నిలో గాని ఎక్కడైనా నివసించు. ఎక్కడున్నా ఏమి లాభమయ్యా ఓ శంకరా, ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాద పద్మము యందు స్థిరముగా ఉంటుందో అతడే గొప్ప యోగి మరియు అతడే పరమ సుఖవంతుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లో ఉంటే ఈ గృహస్థాశ్రమం వద్దు, మనం ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళి తపస్సు చేసుకుందామని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం. అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నారు. ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలి అన్న విషయం గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఎలా నువ్వు గుహలో కన్నా వెళ్ళి ఉండు, ఇంటి లోపలైనా ఉండు, వెలుపలైనా ఉండు, అడవిలో అయినా ఉండు, పర్వత శిఖరాలెక్కి అక్కడ కూర్చొనైనా తపస్సు చే, నీటిలో ఉండి అగ్నిలో ఉండి ఒంటి కాలు మీద నిలబడైనా తపస్సు చేసుకో. ఎక్కడుంటే గాని ఏం లాభం ఓ శంకరా, ఎవరైతే మనస్సు ఎల్లప్పుడూ నీ పాద పద్మం నందు స్థిరంగా ఉంచుకుంటారో అలాంటి వాళ్లే గొప్ప యోగులు అవుతారు. అలాంటి వాళ్లే పరమ సుఖవంతులు అవుతారు అని చెప్తున్నారు. కొంచెం వివరంగా చెప్పుకుందామండి. ఇందులో ఓ శంకర, ఓ శంభు అని పిలుస్తూ ఉన్నారు స్వామిని. ఆయన యోగివైన ఓ శంభు, నీవే సుఖస్వరూపానివి. మానవుడు నిన్ను తెలుసుకోగోరి ఒంటరిగా గుహల్లో తపస్సు చేపడతాడు. అరణ్యాలలోనూ గిరి శిఖరాలలోనూ నీటియందు అగ్నియందు నిలబడి నిన్ను ధ్యానిస్తూ ఉంటాడు. అవన్నీ చేయకపోతే, అలా కాకపోతే ఇంట్లోనే ఉండి నిన్ను తీవ్ర ఉపాసనల చేత నిన్ను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటి వల్ల ఫలమేమున్నది చెప్పయ్యా?
శివయోగమనే మహాఫలం వారికి ఎప్పటికి పట్టుబడుతుంది? ఎంత చక్కగా అడుగుతున్నారో చూడండి. శివయోగమనే మహాఫలం వారికి ఎప్పటికి పట్టుబడుతుంది? పరమయోగివైన నీతో సన్నిహితంగా సామీప్య సాయుధ్యాలు ఎలా లభిస్తాయి? ఎవరైనా సదా నీ పాదాల యందే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలతో కూడిన అంతఃకరణాన్ని నిలిపి ఉంచడమే యోగం అవుతున్నది. అలాంటి స్థితిలో ఆ స్థితిని అంటే అంతఃకరణాన్ని నీపై నిలిపి ఉంచడాన్ని సాధించిన వాడే పరమయోగి అవుతున్నాడు. అతడొక్కడే సుఖీ అనిపించుకుంటాడు. మిగతా వారిని ఒంటరితనం, సంఘజీవనం కూడా ఒకే విధంగా భయపెడుతున్నాయి. తపశ్చర్యలన్నీ శరీరాన్ని కృశింపచేస్తాయి. అంతఃకరణను నీతో రాపిడి పెట్టిన వారికి మాత్రమే చల్లటి నీరు దహించే అగ్ని కూడా సమానమైన సుఖాన్ని అందిస్తాయి. చూడండి ఎంత చక్కని వివరణ. అంతఃకరణను నీతో రాపిడి పెట్టిన వాడికి మాత్రమే చల్లటి నీరైనా సరే, దహించే అగ్ని అయినా సరే, రెండు సమానమైన సుఖాన్ని అందిస్తాయి. నీదైన సుఖరూపాన్ని తెలుసుకోవడానికి యోగాన్ని మించిన సాధనం లేదు శంకరా అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో మనకి ముఖ్యమైన పదం ఏంటంటే దేని గురించి చెప్తున్నారంటే అంతఃకరణము. అంతఃకరణం గురించి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. ఆ పదం గురించి అర్థం తెలుసుకుందాము. అసలు అంతఃకరణము అంటే ఏంటి? అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 అవయవాల సమూహాన్నే అంతఃకరణము అంటారు. మనస్సు ఏం చేస్తుంది? ఆలోచనలను, సంకల్పాలని నియంత్రిస్తుంది. మరి బుద్ధి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. చిత్తం అంటే జ్ఞాపక శక్తి, మర్చిపోవడానికి సంబంధించిన విషయాలు చిత్తం చూసుకుంటుంది. అహంకారం నేను అనే భావనను కలుగచేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ఆత్మని శరీరంతో గుర్తించేలా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ అంతఃకరణాలని వీటన్నింటినీ నీకు సమర్పించిన వాడే పరమయోగి అవుతాడు మరియు పరమ సుఖీ అవుతాడు అని చెప్తున్నారన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ అంతఃకరణాలన్నింటినీ నీకు సమర్పించాలి స్వామి మేమందరం. అలా నీ పైన నిలిపి ఉంచటమే యోగమవుతుంది అని మేము ఎప్పటికి గుర్తిస్తాం స్వామి అని అడుగుతున్నారు. ఎంతో అందంగా అడుగుతున్నారు. ఓం నమ శివాయ.